కన్నీళ్లు పెట్టుకుంటుందని చెప్పేసి మాట్లాడడం ఇది చాలా మూర్ఖత్వమైనటువంటి భావన. ఇది ఇట్లా మాట్లాడొద్దు. ఒక మంత్రి హోదాలో ఉండి పొన్నం ప్రభాకర్ గారు కానీ ఇంకొకరైనా ఇలా సోనియా గాంధీ గారు మరి తన భర్త మరణించిన తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటేనే కదా తను కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా. ఆ విషయం మర్చిపోతే ఎట్లా వాళ్ళు? రాహుల్ గాంధీ గారి మదర్ ఎవరైతే తల్లి గారు ఉన్నారో మరి వారి భర్త చనిపోయినప్పుడు వారు కన్నీళ్లు పెట్టుకోలేదా? ఎందుకు ఈ మాటలన్నీ? రాజకీయాల్లో ఇటువంటి చౌకబారు మాటలు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడము ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి సరైన సమాధానం కూడా చెప్తారు. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, సో డెఫినెట్ గా మేము నవీన్ యాదవ్ కి అవకాశం ఇస్తామని చెప్పేసి చాలా మంది మాస్ పీపుల్స్ ఎవరిని అడిగినా కూడా మనకు చెప్తున్నటువంటి మాట సార్. అండ్ సరే గోపీనాథ్ గారు ఉన్నప్పుడు సరే మేము అవకాశం ఇచ్చినాము, ఇప్పుడు వారి సతీమణికి కూడా ఎట్లా అవకాశం ఇస్తామని కొంతమంది మాట్లాడిన మాట. అంటే ఇక్కడ ఎవరు కూడా నవీన్ యాదవ్ అనే అభ్యర్థిను ఇంకొకరిని చూస్తలేరు. కాంగ్రెస్ అభ్యర్థికి ఆల్రెడీ 3 సార్లు పోటీ చేసిండు, గెలవలేదు. అంటే ప్రజల విశ్వాసం కోల్పోయింది ఆయన. ప్రజల వద్ద ఆయనకు విశ్వాసమే ఉంటే మొదటిసారో రెండోసారో మూడోసారో గెలిచేవాడు కదా. ఓకే, మరి ఆయనకి ఆ విశ్వాసం లేదు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. ఇక నేను లోకల్ నాన్ లోకల్ పీజేఆర్ గారిని కూడా పట్టుకొని నాన్ లోకల్ అంటారు. ఎవరైనా హైదరాబాద్ నగరంలో గడిచినటువంటి 56 ఏళ్లలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా పీజేఆర్ నాన్ లోకల్ అంటే ఏమంటారు? దౌడవాళ్ళు కొడతారు ఇంకొక మాట అంటే. ఓకే, అటువంటి భావన తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేస్తాము, డీవియేట్ చేస్తామని అనుకుంటే ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, వెర్రోళ్ళు కాదు. వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతారు అనుకుంటే ఖచ్చితంగా మాగంటి సునీత గారే మంచి మెజారిటీతో గెలుస్తారు. దీంట్లో సెంటిమెంట్కు తావులేదు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి ఒక వైపు అయితే, ఈ సన్నాసి ప్రభుత్వము ఈ చాతగాని ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి 6 హామీలు, ఆ 6 హామీల్లో ఇవాళ దాకా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పాపన. అంటే మీకు కనిపిస్తలేదా, లేకపోతే మీరు జీర్ణించుకోలేకపోతున్నారా? ఇప్పుడు సన్నబియ్యం ఇస్తుండో అంటే మేనిఫెస్టో పెట్టని తీస్తున్నాడు. తర్వాత చూసుకుంటా మహిళలను కోటీశ్వరాలు చేస్తా అని చెప్పేసి కొన్ని పథకాలు తీయడం అనేది జరుగుతుంది. తర్వాత అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు విషయంలో ఆల్రెడీ లక్షలు కూడా చాలా మందికి రావడం అనేది జరిగింది. 200 ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు. సో ఇవన్నీ కనిపించట్లేదు. మీరు అన్ని చెప్తున్నారు కాబట్టి నేను ఒక మాట చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినటువంటి ఈ 5 ఏదైతే ఫ్రీ కరెంట్ ఒకటి, తర్వాత ఫ్రీ బస్ ఒకటి, మిగతా ఇంకేదో చెప్పినారు కదా, ఇవన్నీ ఈ 5 ఆయన ఇచ్చినటువంటి 6 హామీలో కావివి. ఒక ఫ్రీ బస్ ఒకటి 6 హామీలో భాగంగా. ఓకే, మిగతా ఏంది? బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% బీసీలకు ఇస్తానటువంటి రిజర్వేషన్ ఇలా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. రైతు డిక్లరేషన్ పేరు మీద రైతుకు 15,000 ఎకరానికి రైతు భరోసా 15,000 చెప్పిండు. ఆ 12,000 కూడా 2 దఫాలు ఎగ్గొట్టిండు. అది మర్చిపోతున్నారు మీరు. ఓకే, 2 లక్షల రుణమాఫీ చేస్తానని 42% మందికి రుణమాఫీ జరిగింది. ఇంకా 58% మందికి రుణమాఫీ జరగలేదు. తర్వాత ప్రతి కౌలు రైతుకి, ప్రతి లేబర్ కి, రైతు వ్యవసాయ కూలీకి 10,000 12,000 ఏటా ఇస్తాడు. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కి 12,000 ఇస్తాడు. దళిత డిక్లరేషన్ పేరు మీద దళితులు మోసం చేసిండు. ఆ రోజు కేసీఆర్ గారు ప్రతిపాదించిన 10 లక్షల దళిత బంధువుని ఈయన 12 లక్షలు ఇస్తా అన్నాడు. అర్రాస్పాట పడినట్టే. అది ఇవ్వలేదు. యువ వికాసం పేరు మీద, యూత్ డిక్లరేషన్ పేరు మీద వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. మొదటి ఏడాది కాదు, 2 లక్షలు ఇచ్చిండా? 2 లక్షలు ఇచ్చిండా? ప్రామిస్ అంటే హామీ నెరవేరలేదు కదా, మీరు డైవర్ట్ చేయరు. సరే సార్, 60,000 ఒప్పుకుంటారా? ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకో? ఆయన ఇచ్చింది కాదు అది. నియామక పత్రాలు 45 నియామక పత్రాలు ఎవరైనా ఇస్తారు బ్రదర్. 60,000 ఉద్యోగాల్లో 45,000 ఉద్యోగాలు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి, తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ జారీ చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేవలం నియామక పత్రాలు ఇస్తేనే నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు అని చెప్పుకుంటే అది తప్పు కదా. రేపు గ్రూప్ 2 కూడా నియామక పత్రాలు పెద్ద హడావిడి కూడా చేస్తున్నారు. చేయమనండి, తప్పేం లేదు. కానీ విస్మరిస్తున్నటువంటి విషయం ఏంది? ఫస్ట్ ఇయర్ లోనే 2 lakh జాబ్స్ ఇస్తాడు యువ వికాసం పేరు మీద. అన్ఎంప్లాయ్మెంట్ స్టైపెండ్, నిరుద్యోగ భృతి ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తాడు. ఏడబైంది? సరే, ఇప్పుడు అధికారంలో వచ్చినాక కొన్ని చేసాం, కొన్ని చేయలేము. సరే, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా కొన్ని చెప్పారు, కొన్ని చేయలేదు, కొన్ని చేశారు. అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాము. వాళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు. వాళ్ళు కూడా చెప్తానని చేయలేని విషయాల్ని మేము ప్రజలకు వివరిస్తున్నాము. జూబ్లీ హిల్స్ ప్రజలు కన్విన్స్ అవుతున్నారు. ఖచ్చితంగా దాన్ని మీరు అంటే జనాల లోపలికి వెళ్తున్నారు కదండి, ఏ విధంగా ఉంది రెస్పాన్స్? మంచి రెస్పాన్స్ ఉంది, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. గెలవడం పక్కన పెట్టండి, ఇంతకు ముందు గోపీనాథ్ గారికి మొన్న 17,000 18,000 మెజారిటీ వచ్చింది. దానికి మించిన మెజారిటీ వస్తుంది పక్కా ఖచ్చితంగా. కాన్ఫిడెన్స్ ఉన్నారు డెఫినెట్ గా. సో ఇక్కడ బీజేపీ ఏం కాంపిటీషన్ రాదా మీకు? బీజేపీ వాస్తవంగా ఆనాడు పోటీలో లేదు, ఈనాడు పోటీలో లేదు. బీజేపీకి డిపాజిట్ ఆనాడు కనీసం డిపాజిట్ వచ్చిందో లేదో నాకు గుర్తుకు లేదు. ఎగ్జాక్ట్ 25,000. ఈసారి ఆ 25,000 కూడా రావు.
డిపాజిట్స్ రావు, 25,000 ఓట్లు కూడా రావు సార్. ఓకే. అండ్ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీ పీఠాన్ని కదిలించి ఈరోజు సీఎం సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది పెద్ద లెక్క కాదు. కంటోన్మెంట్ ఆల్రెడీ మీ సిట్టింగ్ స్థానం కాంగ్రెసే గెలుచుకుంది. సో ఇప్పుడు కూడా మీరు కలలు కనకపోతే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. మేము కలలు అంటలేము, రియాలిటీకి దగ్గర ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పీఠం కదిలించిండు అనేది పొలిటికల్ డైలాగ్, అది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది, మనకు సూట్ కాదు అది. ఓకే. రేవంత్ రెడ్డి ఏంది నెత్తి మీద కాలు పెట్టి తొక్కొచ్చిన లాగుల్లో తొండలు చోటిస్తా ఒక ముఖ్యమంత్రి హోదాకు తగినటువంటి భాష కాదు ఆయన. మనం మాట్లాడుకునే సంస్కారవంతమైనటువంటి భాషలో భాగంగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీలో 2028